దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. మీ నాన్నగారు అన్ని రిపోర్ట్స్ చూశాను. కండిషన్ సీరియస్గా ఉంది. కానీ ప్రమాదం ఏమీ లేదు. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి త్వరలోనే కోలుకుంటారు. డోంట్ వరీ. నాన్నగారికి ఏమవుతుందని టెన్షన్ పడ్డాను రా. ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉందిరా. అవునన్నయ్య, డాక్టర్ గారు ప్రాబ్లం లేదన్న తర్వాత చాలా రిలీఫ్గా ఉంది. హలో హలో, రేపు మనం కలుద్దాం అనుకున్నాం కదా, మేము వస్తున్నాం. రండి సార్, తప్పకుండా కలుద్దాం. సరే, మేము ల్యాండ్ చూశాక ప్రాజెక్ట్ ఫైనల్ చేద్దాం. ఓకే సార్, రేపు మీట్ అవుదాం. రైట్ సార్. ఓకే, బాయ్. బాయ్ సార్. అన్నయ్య, డాడీకి ఏం ప్రాబ్లం లేదంటున్నారుగా. రేపు నేను ల్యాండ్ క్లియరెన్స్ చేయాలి. అది చూసుకొని నేను వచ్చేస్తాను. నేను వచ్చేంత వరకు డాడీని... నువ్వు వెళ్ళి ఆ పని చూసుకోరా, నేనుంటాను కదా. మన వాళ్ళందరూ కూడా వస్తానని చెప్పారు. ఏం ప్రాబ్లం లేదు. నువ్వు ముందే ప్రాజెక్ట్ పని చూడు, సరేనా? సరే అన్నయ్య, నేను బయలుదేరుతాను. ఓకే, పద సార్. బావా, మీ నాన్నగారికి ఎలా ఉంది బాబు? మామయ్య గారికి ఎలా ఉందండి? మాట్లాడుతున్నారా? మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడే ఆపరేషన్ అయింది, ఇంకా స్పృహ రాలేదు. ఇలా జరిగిందని తెలియగానే నా గుండె ఆగినంత పనైంది. ఇప్పటికీ నా కాళ్ళు చేతులు వణుకు తగ్గలేదు బాబు. మామయ్య గారికి ఏం కాకూడదని, క్షేమంగా ఉండాలని దారి పొడుగునా దేవుడికి మొక్కుకుంటూనే వచ్చానండి. డాక్టర్ గారు ఏమన్నారు బావా? ప్రాబ్లం ఏం లేదు, త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. అమ్మయ్యా, ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని హడలిపోయి చచ్చాను. నోట్లో చక్కెర పోసినట్టు చల్లని కబురు చెప్పావు బాబు. ఇప్పుడు కొంచెం స్థిమితంగా ఉంది బాబు. ఆ యాక్సిడెంట్ అయిందంటే కాలు విరిగిందనో, చెయ్యి విరిగిందనో, తల పగిలిపోయిందోనని భయపడిపోయానండి. కంటి చూపు నోటి మాట లేకుండా వీల్ చైర్ లో కూర్చునే పరిస్థితి వస్తుందేమోనని. వనజ, బుద్ధి లేకుండా ఏంటి ఆ మాటలు? అంటే పెద్ద యాక్సిడెంట్లు జరిగితే అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అని. జరిగితే అలాగే మాట్లాడతావా? ఎక్కడేం మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? కొంచెం ఆలోచించి మాట్లాడడం నేర్చుకో. సారీ అండి. దాని మాటలేం పట్టించుకోకు బాబు, మేం లోపలికి వెళ్ళి చూసొస్తాం రా. అత్తయ్య, లోపల డాక్టర్ గారు ఉన్నారు, కాసేపు ఆగెళ్ళండి. సరే బాబు. అలాగే నాన్నగారికి ఇలా జరిగినట్టు మ్యామ్కేం చెప్పకండి.
అదే మ్యామ్ టెన్షన్ పడతారని. సరేనండి. చెప్పండి సార్. ఎక్కడికే? రండి. ఏందే హాస్పిటల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్పేదాకా ఆగవేందమ్మా, ఆగు. ఒసి, రాహుల్ నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడా లేదా? చెప్పాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానని వాళ్ళ తాత ముందే చెప్పాడా లేదా? అవును, చెప్పాడు. వాకే, రాహుల్ నిన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పేసుకున్నాడు కాబట్టి అందులో డౌటే లేదు. మ్మ్. అమ్మా, రాహుల్ ఇప్పుడు మన సెల్లెల్ని చేసుకుంటాడని వాగ్దేవ్తో చెప్పినావు కదా? చెప్పాను. చెప్పినప్పుడు ఆవిడ ఇష్టం లేనట్టు మధ్యలోనే ఫోన్ కట్ చేసినట్టుంది చెప్పినావు కదా? అవును చెప్పాను. ఆ అయితే ఆవిడికి మన సెల్లెల్ని తన కొడుకిచ్చి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనట్టే కదమ్మే. ఆ వాళ్ళమ్మ రాహుల్తో మాట్లాడతానని నీతో చెప్పినాది కాబట్టి రాహుల్ వెంటనే ఫోన్ చేసి, ఏరా నాయనా, నువ్వు మా అమ్మాయిని చేసుకుంటానని చెప్పినావట, మీ అమ్మ నాకు ఫోన్ చేసినాది, నువ్వు చేసుకోవాలనుకుంటున్నావా చేసుకోవాలనుకోవట్లేదా అని అడుగుతావా లేదా? ఆవిడ క్యారెక్టర్ ప్రకారం ఏది దాసుకోదు, అన్ని టపటపా అడిగేస్తాది, డైరెక్ట్ గా కడిగేస్తాది, డైరెక్ట్ గా నిలదీసేస్తాది. కాబట్టి రాహుల్ కి ఫోన్ చేసి అడిగే ఉంటది కదా. అడిగితే నాకు చెప్తాడు కదా. చెప్పే అవకాశం ఇంకా రాలేదు కదే. ఈ అమ్మ ఎస్ అందు నో అందు అని రాహుల్ అడిగేస్తే ఓ పని పోద్ది కదా. అందుకే చెప్పాను. ఇంకో విషయం, ఆవిడికి బాగా పొగరెక్కువ, బాగా చదువుకుంది కాబట్టి మళ్ళటోళ్ళు ఏటి చెప్పినా నో అనే అంటది తప్ప ఎస్ అని ఒక్క ముక్క కూడా అందు. నువ్వడిగినా, మ్యాగీ అడిగినా, ఆఖరికి వాళ్ళ అబ్బాయి అడిగినా నో అనే అంటది. ఓ పని చేస్తే ఏంటి? రాహుల్ ఎలాగో నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కాబట్టి, వాళ్ళ తాతతో కూడా చెప్పినాడు కాబట్టి, వాళ్ళమ్మకు కూడా రాహుల్ మ్యాగీదే పెళ్లి చేసుకుంటా అనేలా రాహుల్ని నువ్వు బాగా బుజ్జగించినావనుకో, రాహుల్ వాళ్ళమ్మకి ఫోన్ చేసి చెప్పేసినాడు అనుకో, ఆ తర్వాత ఆమె ఎస్ అండం తప్ప నో అనే వీలే లేదే. కొడుకు ఎక్కడ లేవదీసుకుపోతాడో అని, లేపుకుపోతాడోనని కంగారు పడి, టెన్షన్ పడి కొడుకు కోసమైనా ఒప్పేసుకుంటాది. అప్పుడు ఆస్తి మొత్తం నాకు సగం నీకు సగం, అంతే కదమ్మా. వాళ్ళమ్మకి ఫోన్ చేసి చెప్పేద్దామే అమ్మా. ఏడ్చినట్టే ఉంది నువ్వు నీ తెలివితేటలు. నీ పిచ్చి ఆలోచనలు మానుకుని అమ్మ మాట విను. ఏం చేయాలో తర్వాత చెప్తాను. పదండి. వాడు నాకు స్నేహితుడు కాదమ్మా, నా బద్ద శత్రువు. ఆ మోసగాడి వల్లే మనందరి జీవితాలు ఇలా అయ్యాయమ్మా. మీ నాన్నగారికి ఇలా జరగడానికి కారణం మా నాన్నే అని చెప్పి క్షమించమని అడిగితే రాహుల్ బాబు, నేను మీతో ఒక మాట. రాహుల్ బాబు, కొంచెం నెమ్మదిగా వెళ్ళండి. నాకు మా డాడీకి యాక్సిడెంట్ చేసిన వాడికి గుర్తొస్తున్నాడు. వాడి కారుతో తొక్కి చంపేయాలనుంది. పోలీసులకు దొరికి బతికిపోయాడు. అదే నా చేతికి దొరుకుంటే అక్కడికక్కడ చంపేసి ఉండేవాడిని. వాడెవడో తెలిస్తే నీకు కూడా చంపేయాలనుంది కాదు? నీకు నాకు కాదు, ఎవరికైనా అలాగే ఉంటుంది. అంతా సేఫ్. 1 అవర్ తర్వాత రూమ్లోకి షిఫ్ట్ చేస్తాం.
థ్యాంక్ యూ డాక్టర్. ప్రపంచం అంతా నిద్రపోతున్నప్పుడు నీ అంత వయసులో ఉన్న కొడుకు వెచ్చటి దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నప్పుడు ఆ కొడుకుని చూసినప్పుడు నేనున్నానని ధైర్యంతో కదా వీడింత నిశ్చింతగా నిద్రపోతున్నాడు అనుకొని కొడుకు కోసం మరింత కష్టపడి సంపాదించాలి అనుకుంటాడు. కొడుకుంటే ఏ నాన్నకైనా బలం, నానుంటే ఏ కొడుక్కైనా ధైర్యం. ఒకరి కోసమే ఒకరు పుట్టారన్న నమ్మకం. మ్యామ్ డాడీ గురించి అడిగితే ఏం చెప్పాలి? మ్యామ్, హౌ ఆర్ యు తేజ? ఐఎమ్ ఫైన్ మ్యామ్. ఆఫీస్కి వెళ్తున్నావా తేజ? ఎస్ మ్యామ్, వెళ్తున్నాను. మీ డాడీ ఇంట్లో ఉంటున్నారా? డాడ్ అది ఆయన ఇల్లు వాకిళ్ళు వదిలేసి ఎక్కడ తిరుగుతున్నారో నాకు బాగా తెలుసు. అంటే మీ నాన్న వచ్చారా? వచ్చారు మ్యామ్. ఏం చేస్తున్నారు? ఇప్పుడే భోంచేసి పడుకున్నారు మ్యామ్. సరే, జాగ్రత్త. అరుణ్ బాబు ఆసుపత్రిలో ఉన్న విషయం పెద్దయ్య గారికి చెప్పకండి. తన కొడుక్కి ఇలా జరిగిందని తెలిస్తే ఆయన తట్టుకోలేరు. పెద్దయ్య గారికి ఇంతకు ముందు ఒకసారి గుండెపోటు వచ్చింది. ఈ వయసులో కూడా మరొకసారి వస్తే చాలా ప్రమాదం. సరే వెళ్ళొస్తాను. సరసు, తాతయ్య నీకు ఇచ్చిన పేపర్లు ఇస్తానన్నావు కదా, రేపు ఉదయం వచ్చి తీసుకుంటాను. అవి ఇప్పుడు నా దగ్గర లేవు. ఎక్కడున్నాయి? కట్నం అడగకుండా ఉండడం కోసం మామయ్య ఆ పేపర్స్ని నన్ను పెళ్లి చేసుకుపోయే గిరికిచ్చి పంపించారు. అతని దగ్గర ఉన్నాయి. నీకు పెళ్ళి అయిపోయాక నిన్ను కలవడం బాగోదు. నువ్వు ఒకసారి నాతో వస్తే ఆ గిరికి చెక్ రాసి ఇచ్చేసి ఆ పేపర్లు నేను తీసుకుంటాను. సరసు, వెళ్ళొద్దాం సరసు. ఇప్పుడు ఒకసారి నా కోసం రావా? సరే, వెళ్దాం. సరసు, తెల్లవారితే పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? అరుణ్ బాబు గారికి యాక్సిడెంట్ అయిందని తెలిసి చూడ్డానికి వెళ్ళాను మామయ్య. ఆస్తుల గురించి తప్ప ఆత్మీయుల విలువ తెలియని వాళ్ల దగ్గరకు నువ్వెందుకు వెళ్ళావు? వాళ్లకి డబ్బుందన్న పొగరు. వాళ్లకేదైనా జరిగితే డాక్టర్లనే కాదు ఆస్పత్రుల్ని కూడా కొనుక్కుని బాగు చేయించుకోగలరు. అలాంటి వాళ్ళని పరామర్శించడానికి
మనమేం వెళ్ళక్కర్లేదు. వాళ్ళు డబ్బుకు తప్ప దేనికి విలువివ్వరు. అతను మీ నాన్నకి చేసిన మోసం గురించి తెలిసి కూడా అలాంటి మోసగాడిని చూడ్డానికి వెళ్ళడమేంటి? మాటలు మర్యాదగా రానివ్వండి. ఏంటి మర్యాద? ఆ? మర్యాద తెలియని వాళ్ల గురించి మర్యాదగా మాట్లాడడం కూడా తప్పే అవుతుంది. డబ్బు సంపాదించడం చేతకాని వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళ గురించి ఇలాగే మాట్లాడతారు. మీ నాన్నలాగా మోసాలు చేయడం నేర్చుకుంటే మేం కూడా మీలాగే డబ్బు సంపాదించేవాళ్ళం. అలా సంపాదించడం మాకు చేత కాదు. మా నాన్నగారు మేడం గారు కష్టపడి సంపాదించారు, ఎవ్వరిని మోసం చేయలేదు. చేశారో లేదో మీ నాన్నని అడుగు. చెయ్యలేదని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పమను ధైర్యం ఉంటే. నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం రాహుల్ బాబు. నేను వచ్చేసాను పెద్ద మామయ్య, వెళ్దాం పదండి. ఆ పేపర్లు ఎలా తీసుకోవాలి? సరస్సు ఇమ్మందని చెప్పి నేనే వెళ్ళి అడుగుతాను. దిష్టి చుక్క పెట్టగానే నీ మొహం చందమామలా వెలిగిపోతుంది సరసు. నిన్ను చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడు. సరే, నువ్వు రెడీ అవుతుండు, మేము ఇప్పుడే వస్తాం. పదండే. సరసు, నువ్వు ఎందుకు అలా ఉన్నావో, ఎంతగా బాధపడుతున్నావో నాకు తెలుసు. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు. ఆ మాట నిన్ను చూస్తే అబద్ధం అని అర్థమవుతుంది. మాకు భారం కాకూడదని ఇష్టం లేని పెళ్లి చేసుకుంటావా? అర్థం చేసుకున్నా నేనేం చేయలేకపోతున్నాను. సారీ సరసు, సారీ. అమ్ముంటే అమ్మతో నా బాధ చెప్పుకునేదాన్ని. నాన్నే ఉంటే బాధపడొద్దని ధైర్యం చెప్పేవాడు. నాకు ఆ అదృష్టం కూడా లేదు. నాన్న చేత అక్షంతలు వేయించుకొని దేవుళ్ళు తీసుకునే భాగ్యం కూడా దక్కడం లేదు నాకు. మన నాన్న పెళ్లిలో ఈ నేరస్తుడే మీ నాన్నని ఎవరికి చెప్పకమ్మా. చిన్ని, నీకు నాన్నని చూపించాలనుంది, కానీ నాన్న ఎక్కడున్నాడని చెప్పను. నీకెలా చూపించను? నేను చేసుకున్న పాపం ఏంటో గాని నేను ప్రేమించిన వాళ్ళు ఎవరూ నాతో ఉండడం లేదు. దేవుడు ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు? మరికొద్ది గంటల్లో నీ బాధ్యత, నీ బరువు రెండు తీరిపోతాయి మామయ్య. సరసు, నీకు పెళ్లి కళ వచ్చేసిందమ్మా. నా మనసులో ఏముందో తెలిస్తే నువ్విలా అనేవాడివి కాదు. నీకు తెలియకపోవడమే మంచిది. తెలిస్తే నీ సంతోషం కూడా బాధగా మారిపోతుంది. వెళ్ళి
పొలిమేరలో ఉన్న అమ్మవారికి దండం పెట్టి పసుపు కుంకుమ ఇచ్చిరామ్మా. ఇదిగో ఇది వాళ్ళమ్మ తాలిబొట్టు.